పోస్ట్ ఆఫీస్ నుంచి ఒక బెస్ట్ ఇన్సూరెన్స్ స్కీమ్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మీలో ఎవరైనా ఒక ఏదే ఏ అంటే నేను చెప్పే పోస్ట్ ఆఫీస్ కాకుండా మీరు ఎక్కడ కానీ ఏ ఇన్సూరెన్స్ స్కీమ్ కానీ ఇప్పటి వరకు తీసుకోకున్నట్లయితే మీరు ఇప్పటి నుంచి అయినా సరే ఇప్పటిదాకా మీకున్న టైం వేస్ట్ అయ్యి ఉండొచ్చు. కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీలో ఎవరైనా సరే ఒక ఈ స్కీమ్ కానీ తీసుకున్నట్లయితే మీ యొక్క కుటుంబాన్ని మీరు కాపాడున్నట్లయితుంది. ఖచ్చితంగా అండి. ఇది మనకి గ్రామీణ ప్రాంతాలను ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక గ్రామీణ తపాలా జీవిత బీమా పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇది అన్ని స్కీముల కన్నా బెస్ట్ స్కీమ్ అని చెప్పొచ్చు. అది ఎందుకు, ఎలా, ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించిన బెనిఫిట్స్ ఏంటి, మేము ఓన్లీ అంటే బీమా అంటే ఇది యాక్సిడెంట్ పాలసీలే, సో ఓన్లీ మనకి ఏదైనా జరిగితేనే మన కుటుంబానికి డబ్బులు వస్తుంది అని మరి కొట్టుపరి తీసేయదండి. ఎందుకంటే మీరు ఈ వీడియో కంప్లీట్గా ఏనండి, మీకు సేవింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం చేసే పాలసీలలో మీరు బాగా గమనించుకుంటే ఓన్లీ సేవింగ్ అని ఉంటుంది, లేదా ఇన్సూరెన్స్ అనే ఉంటుంది. సో ఈ యొక్క ఇన్సూరెన్స్ స్కీమ్లో మీరు సేవింగు ప్లస్ బీమా రెండు ఉంటాయండి. దీనికి లో ప్రీమియం హై బోనస్, ఎందుకంటే మీరు కట్టే డబ్బులు తక్కువ ఉంటుంది, వచ్చే డబ్బులు ఎక్కువ వస్తుంది. దట్ ఈస్ పాలసీ ఈజ్ పోస్ట్ ఆఫీస్. సో మీరు ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు లాభాలు తప్ప నష్టం అయితే ఎటువంటిదండి, జీరో రిస్క్ ఉంటుంది, హై రిటర్న్స్ ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఈ వీడియో చూసి మీరైతే మీరు పాలసీ తీసుకోవాలి లేదనేది మీరే ఒక నిర్ణయానికి అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే, మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. మీకైతే స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి, మీ టైం అయితే వేస్ట్ అవ్వదు. సో ముందుగా ఈ యొక్క పాలసీ అనేది మనకి 1995 నుండి ఇప్పటి వరకు ఈ యొక్క పథకం అనేది మనకి అందుబాటులో ఉంది. 1995 నుంచి ఇప్పటి వరకు అయితే మనకు అందుబాటులో ఉంది. మంచి రిటర్న్స్ వచ్చే స్కీమ్ అనమాట. ఈ పథకంలో ఉన్న ఉపయోగాలు ఏంటంటే, మనము మన యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది 10,000 నుండి 10 లక్షల వరకు స్కీమ్ తీసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. అంటే 10 లక్షల వరకు. అదే మనం ఈ యొక్క స్కీమ్ అనేది బయట వాళ్ళ స్కీమ్ కంటే ఎన్నో రెట్లు గ్రామీణ ప్రాంతంలో ఉన్న వారికి చాలా మంచి స్కీమ్ అనమాట. అంటే విలేజ్లలో ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి కొన్ని స్కీములు ఉంటాయి. పెద్ద పెద్ద అమౌంట్లు వేయాలి, పెద్ద పాలసీలు, ఆ గుండి వాటి గురించి తెలియదు అనమాట. సో మనము అంతా ఉన్న వాళ్ళే వేసుకుంటారు అనుకోవచ్చు. కానీ ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చిన గ్రామీణ యొక్క స్కీమ్ వచ్చి విలేజ్లో నుంచి ప్రతి ఒక్కరు మీలో ఉన్నంతలో ఎంతో కొంత వేసుకోవడానికి ఈ యొక్క పథకం అయితే మీకు అందుబాటులో ఉంది. ఇప్పటికే ఈ పాలసీ కానీ ఒక కుటుంబంలో యజమాని కానీ తీసుకుంటే అనుకోకుండా ఏదైనా జరిగితే ఆ యొక్క కుటుంబానికి బీమా రూపంలో కూడా మీకైతే అమౌంట్ రావడం జరుగుతుంది. మీరు ఆ యొక్క కట్టిన అమౌంట్ ప్లస్ మీరు ఎంత పాలసీ అమౌంట్ చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్, సో రెండు అమౌంట్లు మీకైతే ఆ యొక్క కుటుంబానికి నామినీ ఎవరైతే పెట్టుంటారో ఆ యొక్క నామినీకి అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ స్కీమ్ అప్లై చేయడానికి మీ యొక్క వయసు 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల వరకు ఉండాలి. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరూ మీరు అప్లై చేసుకో. ఒకవేళ పథకం మధ్యలో డబ్బులు మీరు ఆపినా తిరిగి మళ్ళీ కట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అది ఎలా అంటే, సపోజ్ మీరు ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ కంటిన్యూస్ కట్టారు, తర్వాత పరిస్థితులు బాగలేవు, కట్టలేకపోయారు. సో మళ్ళీ మీరు తిరిగి కట్టుకోవడానికి రివైవల్ అంటారనమాట. రివైవల్ చేసుకోవచ్చు. సో రివైవల్ చేసానికి అంటే పెనాల్టీ అనేది మామూలుగానే ఉంటుందండి, పెద్దగా ఎక్కువ ఉండదు. మీరు కట్టుకోవచ్చు. 2-3 సంవత్సరాలు ఆగిపోయినా సరే మళ్ళీ కట్టుకోవచ్చు. లేదు నేను ఇంకా కట్టుకోలేను, మళ్ళీ ఇంకా నాకు డబ్బులు లేవు, నేను ఆపేసుకుంటాను పూర్తి కంటే అలా కూడా చేసుకోవచ్చు. సరెండర్ అంటారు దాన్ని. అంటే మేము మధ్యలో ఆపేసుకోవడానికి సరెండర్ అంట. అది 3 ఇయర్స్ తర్వాత అయితే సరెండర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు సపోజ్ ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ కట్టారు, కట్టిన తర్వాత నేను మధ్యలో ఆపుకోను, కానీ నాకు కొంచెం అమౌంట్ కావాలి, ఇస్తారా అని మీకు డౌట్ రావచ్చు. మీరు తీసుకోవడానికి కూడా ఒకవేళ సపోజ్ మీరు 5 ఇయర్స్ అబోవ్ కానీ కట్టి ఉంటే
మీరు 4 ఇయర్స్ తర్వాత ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది లోన్ ఫెసిలిటీకి. అంటే మీ కట్టిన డబ్బుల నుంచి మీరు కొంత అమౌంట్ లోన్ రూపంలో తీసుకొని మళ్ళీ దానికి సంబంధించిన మళ్ళీ మీరు లోన్ కానీ రిటర్న్ కానీ కడితే మీరు మెచ్యూరిటీ అప్పుడు మీకు ఫుల్ పేమెంట్ మీ యొక్క సేవింగ్ ప్లస్ మీకు వచ్చే బోనస్ 2 కలిపి అయితే ఇవ్వడం జరుగుతుంది. లేదు మేము మెచ్యూరిటీ అయ్యాక కూడా మేము కట్టలేమండి, మేము అసలే కడతాము, లోన్ కట్టలేము అని మీరు అనుకుంటే ఆ లోన్ ఎంతైతే దానికి సంబంధించిన వడ్డీ ఉంటుందో ఆ వడ్డీ వరకు పట్టుకొని రిమైనింగ్ డబ్బులు మీకైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మీకు ఎటువంటి బలవంతంగా కట్టమని ఇలాంటి ఏమి ఉండవండి. మీ కస్టమరు అంటే మీరు ఏ విధంగా కట్టగలరు, మీకు ఏ విధంగా ఉంటుందో అన్ని విధంగా సదుపాయాలు ఈ యొక్క స్కీమ్లో ఉంటుంది. మీరు ఈ యొక్క పాలసీ తీసుకోవాలంటే మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చి 1 ఆధార్ కార్డు, 2 పాన్ కార్డు, 3 ఒక ఫోటో, మీరు ఎవరికైతే మీ తర్వాత డబ్బులు రావాలనుకుంటారో వాళ్ళ యొక్క నేమ్ అంటే నామినేషన్ డీటెయిల్స్ అంటారు. నామినేషన్ అనేది కంపల్సరీ. మీరు నామినేషన్ ఏ టైంలో సరే మీరు మార్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మీరు ఏ విధంగా మార్చుకోవచ్చు. తర్వాత మీరు ఇది మనకి 19 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు కూడా అప్లై చేసుకోవచ్చు. ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎక్స్ట్రా ఎలిజిబిలిటీ అయితే అవసరమే లేదు. ఈ యొక్క పాలసీ అనేది 10,000 నుంచి 10 లక్షల వరకు 10 లక్షల వరకు సంబంధించిన అనమాట. మీరు నెల కట్టుకోవచ్చు, లేదా 3 నెలలు కట్టుకోవచ్చు, లేదా 6 నెలలు కట్టుకోవచ్చు, లేదా సంవత్సరానికి కట్టుకోవచ్చు. ఈ పీరియడ్ బట్టి మీరు ఎన్ని విధాలుగైనా మీరు కట్టచ్చు. కానీ మీరు తీసుకునేటప్పుడు మీరు సపోజ్ మంత్లీ కడుతుంటే మీరు నెలగా కట్టుకోవచ్చు, లేదా అడ్వాన్స్గా కూడా కట్టచ్చు. మీరు అడ్వాన్స్గా కట్టడం వల్ల మీకే డిపార్ట్మెంట్ నుంచి రీబేట్ కింద మీకు కొంత అమౌంట్ తగ్గించి ఇస్తారనమాట. మనము ఒక్కోసారి ఈ మంత్లో డబ్బులు లేవు, కట్టలేము, సో నెక్స్ట్ మంత్లో కట్టాలి అంటే అప్పుడు ఏం చేస్తాం, మనం పెనాల్టీ కడతాం. అంటే లేట్ కట్టినందు వల్ల మనం పెనాల్టీ కట్టాలి. అదే మీరు తొందరగా కట్టడం వల్ల డిపార్ట్మెంట్ మీకు డబ్బులు ఇస్తుంది. చూసారు కదా, మీకు అంటే అడ్వాన్స్ కట్టడం వల్ల రీబేట్ వస్తుంది, లేట్ కట్టడం వల్ల పెనాల్టీ పడుతుంది. మీరు అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? సో మీరు అడ్వాన్స్గా కడితే మీరు అడ్వాన్స్ కట్టడం వల్ల 2 విధాలుగా ఉంటుంది. ఒకటి, మీరు డిపార్ట్మెంట్ నుంచి ఎక్స్ట్రా డబ్బులు మీరు తీసుకోవచ్చు. ఒక 10 రూపాయలైనా కావచ్చు. మీరు ఒక నెల అడ్వాన్స్ కట్టారు, ఒక 10 రూపాయలు తగ్గినట్టే కదా. అదే మీరు లేట్ కట్టారు, 10 రూపాయలు పెనాల్టీ పట్టింది, ఆ పెనాల్టీ ఏదో వాళ్ళ నుంచే కట్టిస్తారు మీరు. సో అదొకటి. 2 ఏంటంటే మీ యొక్క పాలసీ అనేది యాక్టివ్లో ఉంటుంది. ఎప్పుడు ఇన్యాక్టివ్లో ఉండకూడదండి. పాలసీ ఎప్పుడు అనేది గుర్తుపెట్టుకోండి, ఇన్యాక్టివ్లో ఉండకూడదు. ఇన్యాక్టివ్లో ఉంటే యాక్టివ్లో చేయడానికి మన పాలసీ రన్నింగ్లో ఉంటేనే మన డబ్బులు రన్నింగ్లో ఉంటాయి. పాలసీ ఆగిపోతే అమౌంట్ కూడా ఆగిపోతుంది. దానివల్ల వడ్డీ ఇలాంటి చిన్న ఇబ్బందులు వస్తాయి. సో వడ్డీ అంటే తగ్గదండి, మళ్ళీ మీరు రివైవల్ చేసుకోవచ్చు. కాకపోతే మన యాక్టివ్లో ఉండి ఏమైనా జరిగితే మన నామినీకి మొత్తం డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అదే మీరు ఇన్యాక్టివ్లో ఉంటే మళ్ళీ దానికి ఎంక్వైరీలు, మీరు ఎందుకు కట్టలేదు, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇలాంటి చెకప్ మీరు ఎందుకు ఇంటిమేట్ చేయలేదు, ఇలాంటి క్వశ్చన్స్ ఉండొచ్చు. కాబట్టి ఇలాంటి కూడా క్వశ్చన్ అంటే నేను మీకు ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇలాంటి పాయింట్స్ మీకు ఏ వీడియోలో ఎలాంటి ఎవరు చెప్పరు. పాలసీ బాగుంది, ఇంత అమౌంట్ వస్తుంది, ఇంత వస్తుంది, కట్టండి అని చెప్పేసి కామ్గా అయిపోతారు. అట్లా కాదండి. నేను ఎందుకంటే కస్టమర్ అనేది ప్రతి పాయింట్ తెలుసుకోవాలి, దాంట్లో ఉన్న లూప్స్ తెలుసుకోవాలి, దాంట్లో ఉన్న లాభాలు తెలుసుకోవాలి, దాంట్లో ఉన్న నష్టాలు తెలుసుకోవాలి. అది అలాంటి మీకు తెలుసుకోవాలని నేను ప్రతి పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా సజెషన్ ఏంటంటే మీరు పాలసీ తీసుకున్న తర్వాత ఇన్యాక్టివ్ లేకుండా యాక్టివ్లో ఉండడానికి ట్రై చేయండి. ఇంకా మీరు యాక్టివ్లో ఉండాలంటే ఇయర్లీ పాలసీ తీసుకోండి. ఇయర్లీ పాలసీ తీసుకోవడం వల్ల సపోజ్ మీరు నెలకు 1000 రూపాయలు కడతారనుకోండి, సంవత్సరానికి ఎంత కడతారు? 12,000. అదే మీ ఇయర్లీ కట్టడం వల్ల ఇంచుమించు మీరు 9,500 కడతారు. అంటే మీరు 1,500 సేవ్ అవుతుంది. అంటే 1,500 ఎలా సేవ్ అవుతుంది? అడ్వాన్స్గా కట్టడం వల్ల. అలాగా మీరు ఒక 10 ఇయర్స్ పెట్టుకున్నారు, అలా 10 సంవత్సరాలు మీరు 1,500 యాడ్ అయిపోతుంటాయి. అంటే 15 × 15 10 సంవత్సరాలు వేసుకోండి, 15,000. అంటే మీరు 15,000 మీరు సేవ్ చేసినట్టు. ఆ 15,000 అనేది మీరు కమిషన్ అనుకోండి. అంటే డిపార్ట్మెంట్ నుంచి మీకే వస్తుంది. అదే ఇంకా కొన్ని అయితే మీరు కమిషన్ సపరేట్గా ఇస్తారు మీకు. కానీ ఇక్కడ డిపార్ట్మెంట్ ₹1 కానీ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కానీ ఇంకొకరు కానీ తీసుకోరు. డైరెక్ట్గా కస్టమర్కి తగ్గించి అమౌంట్ కట్టించుకుంటప్పుడు అలా ఉంటుందండి ఈ యొక్క ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది. ఈ స్కీమ్కి సంబంధించిన మీకు అన్ని డీటెయిల్స్ నేను ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా క్వశ్చన్స్ మీకు రైజ్ అయినా కూడా మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నేను కామెంట్ రూపంగా రిప్లై ఇస్తాను. ఇంకా మీకు అర్థం కాకపోతే ఇంకా క్లియర్గా నాకు క్షుణ్ణంగా చెప్పాలి, నాకు క్షుణ్ణంగా తెలుసుకోవాలి వీటి అంటే మీరు ఈ యొక్క ఛానల్ మెంబర్షిప్ కానీ తీసుకుంటే మీకు నేను ఎటువంటి రిప్లై అనేది మీకు ఇవ్వడానికి ఉంటుంది. అదేవిధంగా నేను ఈ యొక్క వీడియోలో మీకు కొన్ని ఇయర్స్ అంటే ఇది 19 నుంచి 50 సంవత్సరాల వరకు కదా, కొన్ని ఇయర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఏ ఇయర్కి ఎంత వస్తుంది. ఈ యొక్క పాలసీలో మీకు
మినిమం ఏజ్తో కానీ మీరు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీ అంటే ఒక 60 సంవత్సరాల తర్వాత మీకు అంటే చిన్న అమౌంట్కి అయితే 30 లక్షల వరకు అయితే మీరు రిటర్న్స్ పొందవచ్చు. 30 లక్షల వరకు అయితే ఖచ్చితంగా రిటర్న్ పొందవచ్చు. అది ఎలా కూడా మీకు లైవ్లో నేను ఇప్పుడు చూపిస్తాను. మీ యొక్క ఏజ్ 19 అయితే ఎంత వస్తుంది, మీ యొక్క ఏజ్ 25 అయితే ఎంత వస్తుంది, మీ యొక్క ఏజ్ 30 అయితే ఎంత వస్తుంది, అదేవిధంగా 35 అయితే ఎలా వస్తుంది. ఇలా నేను కొన్ని ర్యాండమ్గా ఏజ్లు చూపిస్తాను. మీరు అదే ఏజ్ ఉన్న వాళ్ళగా చూస్తున్నట్లయితే ఆ ఏజ్తో మీరు డైరెక్ట్గా మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అడిగినా కూడా మీకు నేను చెప్పిన అమౌంటే వాళ్ళు కూడా చెప్తారు. లేదు నాకు వేరే ఉన్న ఏజ్ వాళ్ళు కూడా చూశారు అన్న మీరైనా అడిగితే వాళ్ళని చెప్తారు. లేదు అనుకుంటే మన ఛానల్ మెంబర్షిప్ తీసుకున్నట్లయితే నేను మీకు క్లియర్గా ప్రతి ఒక్క ఏజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి అన్ని ఏజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి కొన్ని ర్యాండమ్గా ఏజ్ తీసుకుంటాను. సో మినిమం ఏజ్ 19 నుంచి కాబట్టి నేను 19 చూపిస్తాను. ఒకసారి క్లియర్గా చూడండి. సపోజ్ మీరు డైరెక్ట్గా 10 లక్షల పాలసీ తీసుకోవాలనుకుంటున్నారు. 10 లక్షల పాలసీ తీసుకోవాలనుకుంటే మనం ఒక చూద్దాం ఎంత వస్తుంది. సో మీ యొక్క ఏజ్ 19 సంవత్సరాలు ఉన్నప్పుడే మీరు కట్టాలనుకుంటున్నారు. మనం చూద్దాం. ఇప్పుడు ఎంత అంటే ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు మీ యొక్క ఏజ్ వచ్చి ఇక్కడ చూశారు కదా, మీ యొక్క ఏజ్ వచ్చి 19. సో సంవత్సరం వచ్చి 10 లక్షలు. ఓకేనా. బోనస్ రేస్ 48 రూపాయలు అనమాట. సపోజ్ మీ ఇక్కడ మీరు చూస్తున్నట్లు మెచ్యూరిటీ ఏజ్ ఉంది కదండి. అంటే ఈ ఏజ్ మీ యొక్క మెచ్యూరిటీ 35 వచ్చినప్పుడు తీసుకోవచ్చు. 40, 45, 50, 55, 58, 60 ఇది మెచ్యూరిటీ ఏజ్. ఇది డ్యూరేషన్ అంటే మీరు 19 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలకు ఎన్ని సంవత్సరాలు, 16 సంవత్సరాలు అనమాట. సో మీరు నెట్ ప్రీమియం ఉంది కదండి. ఇక్కడ నెట్ ప్రీమియం అనేది మీరు కట్టాల్సిన ప్రీమియం అమౌంట్. సపోజ్ మీరు 30 సంవత్సరాలకు మాకు డబ్బులు రావాలి అంటే మీకు నెలకు ఎంత పడుతుంది. ఇక్కడ చూసినట్లు మీరు 5,278 రూపాయలు పడుతుంది. అంటే మీకు బోనస్ వచ్చి 7,68,000 అంటే మొత్తం 17,68,000 వస్తుంది మీ చేతికి. ఎప్పుడు మీ ఏజ్ 35 వచ్చినాక. అదేవిధంగా మీ ఏజ్ 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత నాకు డబ్బులు కావాలి, నాకు ఇప్పుడల్లా వద్దండి, నాకు 60 సంవత్సరాలు కావాలి డబ్బులు అంటే అప్పుడు మీకు నెలకు వచ్చి 1,776 అంటే నెలకి 1,776 రూపాయలు మాత్రమే కట్టాలి. కానీ మీకు వచ్చే రిటర్న్స్ 30 లక్షలు, ఇంచుమించు 29,68,000 అంటే నియర్లీగా 30 లక్షల వరకు మీకు చేతికి వస్తుంది. ఇక్కడ మీరు నెట్ ప్రీమియం చూడండి. మీరు ప్రీమియము ఇక్కడ ఏజ్ పెరిగే కొద్ది ప్రీమియం తగ్గుతూ వస్తుంది. ఇక్కడ మెచ్యూరిటీ అమౌంట్ చూడండి పెరుగుతూ వస్తుంది. అంటే లో ప్రీమియం హై బోనస్ అంటే మీరు కట్టే అమౌంట్ తక్కువ వల్ల వచ్చే అమౌంట్ ఎక్కువ వస్తుంది కాబట్టి పీరియడ్ కూడా పెరుగుతుంది. సో ఇది మీ యొక్క 19 సంవత్సరాలు ఉన్నప్పుడు. సపోజ్ నెలకి 6 మంత్స్కి అదేవిధంగా 1 ఇయర్కి మీకు డిఫరెన్స్ ఇందాక మీరు అడిగారు కదా రీబేట్ ఎలా ఉంటుంది అని. సపోజ్ మీరు నెలకు వచ్చి 1,570 రూపాయలు కడుతున్నారు. అదే ఇయర్కి ఎంత, ఇయర్కి చూద్దాం. ఇయర్లకి అయితే అదే 29 లక్షలు వస్తుంది. అమౌంట్ 19,176 రూపాయలు అంటే 19,176 రూపాయలు మీరు సంవత్సరానికి కట్టాలి. అది ఎంత డిఫరెన్స్ అనేది ఇప్పుడు చూద్దాం. మీరు నెలకెంత 1,776 రూపాయలు ఇంటూ 12 నెలలు అంటే 21,312 రూపాయలు. అదే ఇయర్కి ఎంత 19,176 రూపాయలు. 19,176 రూపాయలు 19,176 రూపాయలు అంటే 2,130 రూపాయలు మీకు సేవ్ అవుతుంది. సో అంటే సంవత్సరానికి మాత్రమే. అదేవిధంగా ఇంటూ 41 వేయండి అంటే 2,000 ఇంటూ 41. సో ఇంచుమించు మీకు చాలా సేవ్ అవుతుంది. మీరే వేసుకోండి. 41 ఇంటూ 2000 వేసుకోండి ఎంత సేవ్ అవుతుంది. అట్లా ఎవ్రీ ఇయర్ సేవ్ అవుతుంది. ఈ విధంగా మీకు అడ్వాన్స్గా కట్టడం వల్ల మీకు సేవ్ అవుతుంది. సపోజ్ ఇది 19 సంవత్సరం ఉన్న వాళ్ళు, సపోజ్ మీ వయసు 25 ఉంది. 25 ఉన్నప్పుడు ఎంత వస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి మీ వయసు 25. సో మీ ఏజ్ మెచ్యూరిటీ వచ్చి ఇది సేమ్ 35, 40 ఇట్లా 60 దాకా ఉంది. సపోజ్ మీరు 60 సంవత్సరాలు పెట్టుకుంటే 2,000 వస్తుంది. 2,000 మీరు కట్టాలి. సో నెలకు 2,000 పే చేస్తే మీకు మెచ్యూరిటీ అప్పుడు 26 లక్షలు. అదేంటంటే ఇంతకుముందు 19 సంవత్సరాలకి 29 లక్షలు వచ్చింది. దీనికి 26 అంటే అక్కడ 19 సంవత్సరాలు ఇక్కడ 25 సంవత్సరాలు కదండి. అంటే 6 ఇయర్స్ లెస్ అయింది కదా. సో దాన్ని బట్టి మీ యొక్క ఏజ్ని బట్టి ప్రీమియం క్యాలిక్యులేట్ అవుతుంది. ఎందుకంటే 10 లక్షల పాలసీ ఆ 60 సంవత్సరాలు 10 లక్షలు మీరు కట్టాలి కాబట్టి దానికి పోంగా వడ్డీ వచ్చి 16 లక్షలు మొత్తం 26 లక్షలు. సో ఈ విధంగా మీకైతే అవుద్ది. అదేవిధంగా ఇయర్లీకి చూడండి. ఇయర్లకి అయితే 23,000 సంవత్సరానికి 23,000 కనుక కట్టినట్లయితే మీకు 26 లక్షలు. ఈ విధంగా అయితే మీరు కట్టుకోవచ్చు. లేదు నేను 60 సంవత్సరాలు కట్టుకోవాలా లేకపోతే మధ్యలో పెట్టుకోవచ్చు అంటే చూడండి 50 సంవత్సరాలకి అయితే 20 అంటే మీకు 36,000 పడుతుంది. ఇయర్లకి
30, 60 మొత్తం 22 లక్షలు వస్తుంది. సో ఈ విధంగా అయితే మీకు చూసుకోవచ్చు. నెక్స్ట్ 35 చూద్దాం. లేదు నేను ఇంత కట్టుకోవాలంటే మీరు ఆడ 10 లక్షలు అన్నాం కదా, మీరు 5 లక్షలు కావచ్చు, దానికి తగ్గట్టు అమౌంట్ వస్తుందన్నమాట. సపోజ్ 30 సంవత్సరాలు మీ యొక్క ఏజ్ అనుకుంటే మీరు 60 సంవత్సరాల వరకు పెట్టుకున్నట్లయితే మీకు నెలకు 2664 రూపాయలు పడుతుంది, మొత్తం 24 లక్షలు. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఏజ్ చూసుకొని మీరైతే ఒక ఇన్సూరెన్స్ తీసుకోవచ్చండి. ఇంకోటి ఏంటంటే మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు 10 లక్షల పాలసీ తీసుకున్నారు, మీరు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కట్టారు, ఏమైనా జరిగింది, మా యొక్క నామినీకి ఎంత వస్తుందో మీకు డౌట్ రావచ్చు. మీ యొక్క నామినీకి 10 లక్షల బీమా మనం పెట్టుకున్నప్పుడు 10 లక్షల బీమా అనేది డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ నుంచి అయితే మీకు రావడం జరుగుతుంది. ఒకవేళ 5 ఇయర్స్ అబోవ్ తర్వాత కానీ చనిపోయినట్లయితే మీ యొక్క 5 ఇయర్స్ మీరు కట్టిన డబ్బులు, ఈ యొక్క 5 ఇయర్స్కి వచ్చే బోనస్ ప్లస్ 10 లక్షలు సంబంధించడం మొత్తం ఇస్తారండి నామినీకి. సో ఇంత మంచి పాలసీ ఎక్కడ ఉంటుందని నాకు తెలిసి, కాబట్టి ఇప్పుడే మీరు ఆలోచన చేయకుండా వెంటనే వెళ్ళి మీ యొక్క దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఈ యొక్క గ్రామీణ ఆర్పిఎల్ఐ అంటారండి, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీము, గ్రామీణ బీమా పథకం అనమాట. మీరు అక్కడికి వెళ్ళి ఆర్పిఎల్ పాలసీ కావాలి, ఇన్సూరెన్స్ పాలసీ కావాలంటే వాళ్ళే మీరు దగ్గరుండి మీకు అన్నీ చేసి ఇస్తారండి. సో మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.